కాకినాడ ఒక స్వీట్స్ వాళ్ళకి వెళ్ళాడు. అక్కడ బాగుంటుంది లడ్డు, ఎంత ఉంటుంది, 50 రూపాయలే. మీరు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళా. మనోడు కూడా ఆకలిగా ఉంది, దాన్ని టేస్ట్ చేయాలని అట్నుంచి ఆర్డర్ పెట్టాడు. ఒక లడ్డు అండి అన్నాడు, తెస్తున్నాడు. మనోడు బల్ల మీద కూర్చొని సెలకి ఎలా గెలుగుతున్నాడు. ఈ లోపల ఆ లడ్డు ఇలా పట్టుకుని వచ్చాడు. తీసుకుంటాడా? తీసుకోడా? మీరేం మాట్లాడరా? తీసుకు. అది మన పద్ధతి అదే. అయితే ఏం చేశాడు ఈ లడ్డు? తీసుకునే ముందు ఇలా చూశాడట చెయ్య. ఆ చెయ్యి నిండా రసి. ఏ రసి? దొరదలు వచ్చేద్దాయి కదా గిటార్. ఏంటయ్యి సింపుక్ల రసి. మాట్లాడరా? సీమ. ఓకే, రేపు సాయంకాలం కలుద్దాం. హల్లెలూయా. ఆ లడ్డు మంచిదే, కానీ ఆ చెయ్య ఆ ఇచ్చేవాడు ఇలా చూస్తున్నాడు. ఆ చెయ్యమ్మో రసిగా ఉంది. మనోడు తీసుకుంటాడు కదా. మాట్లాడరా మీరు? ఏ ఆకలిగా లేదా? డబ్బులు ఇవ్వలేదా? టికెట్ కొనలేదా? కానీ వస్తు పదార్థం బాగుంది, కానీ ఇచ్చేవాడు ఇచ్చేవాడిని చూస్తే ఇంకా మీ ఇంటికి కూడా అలాగే ఉంటుంది. చుట్టాలు ఎవరన్నా మీ ఇంటికి వద్దామంటే నీ మొఖం నీ వాలకం చూస్తే రోడ్డు మీద ఇచ్చేస్తారు. ఆ కార్డు ఏది ఇచ్చి చాలా పనం. ఎందుకంటే నువ్వు అంతా మరి ఏం పట్టుకుపోతావు నాకు అర్థం. అంతా లెక్క. ఆడికి వస్తా డింక్ ఇవ్వాలా, ఆడికి మజ్జిగ ఇవ్వాలా, ఆడికి అన్నం పెట్టాలేమో. ఓ బాబు, నీ పెట్టులో ఏం పెట్టరు. హల్లెలూయా. ఉన్నదాన్ని కలిసి వినియోగించుకుందువు గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకరింటికి వెళ్ళాను. ఎప్పుడో కొన్నర్లో 2 చైర్స్ అవి అలాగే కవర్లతోటి ఉన్నాయి. నేను అన్నాను, నువ్వు అన్నా ఎప్పుడు వాడమండి అంటాను. నీ దినానికి అయ్యే కూర్చోబెడతారు జనాలు. ఇంక నువ్వు కనపడవు కదా, ఇంకా వెళ్ళి తీరా ఏదో కూర్చొని తీ అని తీసి అప్పుడు కూర్చోబెడతారు. ఇంకెప్పుడు వాడదంట. కవర్ తోటి ఉన్నాయి, సీల్. మరి వాటికి ఓపెనింగ్ ఎప్పుడంటే నువ్వు డెత్ అయితేనే. హల్లెలూయా. మరి చుట్టాలు అందరంటే ఈ సోఫామే కూర్చోబెడతారు. ఆ సోఫా స్ప్రింగ్లు కూర్చోపోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. లేదు, దేవుడు మనకు కృపనిచ్చాడు. అరిగిపోని ప్రభువులు అరగని, కుటుంబములు అరగని దేవుడు మరింత నూతనమైన దాన్ని ఏమంటాడు అంటే లేటెస్ట్ అని ఇచ్చును గాక. నువ్వు అంతే పూర్వకాలతో పెట్టుకుంటే ఇంకెప్పటికీ అదే ఉంటుంది మనకు. నువ్వు పూర్వకాలంగానే ఉంటావు. చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, కాళ్ళు కడుక్కోవాలి, మీద జల్లుకోవాలంటే ఇంక నువ్వు ఆ నూతిగా ఉండాలి. ఇంకా నువ్వు ఇంట్లోకి వెళ్ళినా కావద్దు. హల్లెలూయా. మీరు బాగా ఆలకించండి. లడ్డు మంచిదే, కానీ ఇచ్చే ఆ చెయ్యి మాత్రం బాలే, కాబట్టి వద్దు అంట. అలాగే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడికి మనము మొదటగా అంగీకారం అవుదుము గాక. మనం అంగీకారం అంటే తలస్నానం చేసేసి తెల్లబట్టలు వేసుకుంటే అంగీకారమా? అలాగంటే మనకంటే ఎక్కువ రాజకీయ నాయకులు బోలంత భక్తి చేసేవాళ్ళు అదే పని చేస్తున్నారు. ఆయన నీ హృదయమైన సింహాసనం మీద ఆయన రాజుగా ఉండును గాక. హల్లెలూయా. 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 ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పాలి, సౌలు రాజు దేవుని ఆజ్ఞను చేశాడా చేయలేదా? నిజమేనా? చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? తన స్థానాన్ని దేవుడు తప్పించాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు అని అంటే బలులను బట్టి. బలులు, దహన బలు అని అంటే మీరు ఇచ్చే అర్పణలు, మీరు ఇచ్చే కానుకలు, మీరు ఇచ్చే వస్తువులు. ఇది ఉంచండి అంటుంటారు చూసారా? అదిగా అది ఉంచడం. ముందు నువ్వు ఉంచబడు దేవుని దగ్గర. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా కనపడు.
మీకు తెలుసా, కీర్తనకారుడు అంటాడు, నా హృదయములో నాకు పాపం ఉందని నాకు తెలిసినప్పుడు నా ప్రార్థన నీవు అంగీకరించవని కూడా నాకు తెలుసు అంటాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ పూట మనము ఆజ్ఞను విందుము గాక. ఏం చేయాలి చెప్పండి? కీర్తన గ్రంథం 66:18 ఒక్క మాట చదవండి, నేను ముగిస్తున్నాను. నా హృదయములో నేను పాపమును లక్ష్య పెట్టడం లేక ఉంచుకోవడం బట్టి, చూసారా, ప్రభువు నా మనవి. ఒకవేళ మన ప్రార్థనకి జవాబు రాలేకపోవడానికి ఇదొక కారణమేమో, అంతా కాదు, ఇదొక కారణమేమో ఒకసారి ఆలోచించాలి. ప్రార్థన 2 గంటలు 3 గంటలు చేస్తున్నాం, చక్కగా పరిచర్య చేస్తున్నాం. అయితే మన ప్రార్థన అవసరతకు జవాబు రావట్లేదు అని అంటే ఎక్కడో మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన అవిధేయమైన పాపం ఉంది. ఆయన ఆ ప్రార్థన ఏం చేయడట? వినడట. వినకపోతాడు, ఇంక వినడు ఆయన. ఎందుకంటే నీ హృదయంలో ఎక్కడో. నేను ఈ పూట అదే చెప్తున్నాను మీకు, మరలా చెప్తున్నాను. దేవుడు మొదట మనల్నే కోరుకుంటున్నాడు. మన ఇచ్చే అర్పణలు అవి రెండో స్టెప్. ముందు మనల్నే కోరుకుంటున్నాడు. చాలాసార్లు చాలా మంది చుట్టాలు కానీ ఇలా దైవజనులు కానీ ఒకసారి రెండింటికి అంటుంటారు దారిలో, మన కుదరికి రాము వెళ్ళిపోతాం అంటాం. కానీ ఆటోలో కానీ సెంటర్లో కానీ లేకపోతే ఫంక్షన్లో అంటాం, ఆడు పిలిచిందా పెడతాడో పెట్టడో పోనీ కానీ ఆడు ఒక మాట అన్నాడు అంటాడు. హల్లెలూయా. ఆ మాట అంగీకారమైంది వాళ్ళకి. ఈ పూట నేను మీతో అదే చెప్తున్నాను. నువ్వు తర్వాత దేవునికి ఇస్తావో ఇవ్వకపోతావో అది తర్వాత సంగతి. ముందు దేవునికి నీవు నేను అంగీకారం అవుదుము గాక. ఈ సంవత్సరంలో మనం అలాంటి అంగీకారమైన మనసు త్వరగా తెచ్చుకోవాలి. దేవుడు ఆజ్ఞను బట్టే సంతోషిస్తాడు. ఆజ్ఞ అంటే దేవుడిచ్చిన మాట. ఆమేన్. దేవుడు ఐగుప్తి ప్రజల నుండి ప్రజలు వస్తున్నప్పుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలను దేవుడు ఇస్తాడు. ఆజ్ఞ అంటే దేవుడే తన అవసరమైన దాన్ని రాశాడు. దాన్ని ఆజ్ఞ అంటాం. దాన్ని మనం పాటించుదుముగాక. రెండవది ఒక మాట, దహన బలు ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనాలి. ఏంటట? నువ్వు ఏదేదో ఇస్తే కాదు, ముందు దేవుని ఆజ్ఞకు లోబడాలి. రెండవది, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇగోండి, ఇగో 50 ఏళ్ళు ఇగో దేవుడి పనికి అని చెప్పడం కంటే నువ్వు దేవుని మాటలో విధేయత, లోబడడం, అలా చేయడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చాలా మంది ఇగో ఈ న్యూ ఇయర్ కదా, ఈ 100 ఉంచు అంటుంటారు. నేను అంటాను, ఆ 100తో అయిపోయేది కాదు, దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఈ పూట అది మనసులో పెట్టుకోండి. నేను దశభాగం ఇచ్చేస్తున్నాను కదా, ఆదివారం కానుక వేస్తున్నాను, అయ్యగారికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నాను, మీటింగ్లకు వెళ్తున్నాను, పరిచర్య చేసేస్తున్నాను, అయిపోతాను అనుకోకు. దేవుడు వీటన్నిటికంటే ముందు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. కింద మాట చదివి నేను ముగిస్తాను, చదివేస్తాను. 23, తిరుగుబాటు చేయుట అను పాపముతో సమానం. తిరుగుబాటు దేవుని మాటకు, దైవజనుడకు, లేదంటే కుటుంబంలో ఒక పెద్ద చెప్పే మాటకు, భర్త చెప్పే మాటకు, లేదంటే నీ మేలు కోరేవాళ్ళు నీకు చెప్తూ ఉంటారు, ఇలా చేయకూడదు, ఇగో నువ్వు ఇది కాదు మంచి పద్ధతి, ఇలా నడిచిపో, ఇలా ఉండకూడదు, నీ వస్త్రధారణ అదేంటి, నువ్వు ఇలా ఉంటున్నావేంటి, ఇలా మాట్లాడుతున్నావేంటి నీకు చెప్తారు చాలామంది. వాళ్ళకి నువ్వు తిరుగుబాటు చేస్తే దాన్ని దేంతో సమానం అని ఏం చేయడట? ఎవరట? 3 ఇవి ప్రమాదం, బాగా గమనించండి. 1 సోది చెప్పడం, రెండవది మాంత్రిక విద్య,
మూడవది పూనకం. ఇవి ఎప్పుడు మీ దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే అవి మీకు ఎప్పటికీ ప్రమాదమే తీసుకొస్తాయి. ఆమె చెప్పట్లేదు మీలో వచ్చాను. ఎందుకంటే పొద్దున్న లేచి అక్కడికే కదా వెళ్ళేది మీరందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? నీ తిరుగుబాటట దేవుడికి ఎలా కనపడుతుంది అంటే, నువ్వు సోది చెప్పే వాడు విన్నిన మాటకి అంగీకరిస్తూ చూడు, అలాగ అయిపోతావట దేవుని ఎదుట. నా మాట మీకు అర్థమవుతుంది? ఇప్పుడు కెమెరాలో మనం ఎలా ఫోటో నిలబడతామా, మనం ఏమనుకుంటాం, నా కళ్ళు తిన్నంగా పడ్డాయి, మూతి తిన్నంగా పడింది, ఇలా పడింది. కానీ ఆ పడ్డ ఫోటోలో మాత్రం ఈ కన్ను మెల్లగానో ఇలాగ కళ్ళు మూసేసినట్టు అలా ఆ కెమెరా కూడా అంటాడు, అదే కళ్ళు మూసేస్తున్నట్టు అంటాడు. అదే కళ్ళు తెస్తున్నాను కదా అంటాడు. ఆడు కళ్ళు మూయడం అంటాడు, నిద్రపోతున్నారా ఏంటి అంటాడు. మతిపోద్ది ఏంటి, ఫోటో తీయించుకునేవాడు నిద్రపోతాడా? కానీ ఆ ఫోటోలో అలా కనపడుతుంది. అలాగా మనం దేవుని ఎదుట ఈ పని మనం చేయలేవురా బాబు అని మనం అనుకుంటాం. కానీ అది ఆ తిరుగుబాటుగా మారి దేవుని దృష్టిలో అది ఎలా ఉంటుందంటే, సోది చెప్పేటంత పాపమట. హల్లెలూయా. చాలా మంది సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు జనాలే సోది చెప్తున్నారు గట్ట, అవి మానేసారు వాళ్ళు జనాలు. ఒకడు ఎవడన్నా ఇలా కూర్చున్నాడంటే గంట, ఎవరితో ఫోన్ పట్టామంటే గంట, ఫోన్ పెట్టేసిన తర్వాత అదేరా ఎవరితోటనో ఎవరన్నా అడిగితే సోది చెప్పింది, అది సోది గంట పాడంటాడు. నీ విలువ ఎంత పోయిందో చూసుకో, నీ ఆయుష్ ఎంత పోయింది ఆ గంటలో. అందుకని సోది చెప్పడం మానేయండి. హల్లెలూయా. స్తుతించండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం ఏం నేర్చుకోవాలా? చెప్పట్లేదు. స్తుతించుడు నేర్చుకోవాలి, సోది చెప్పడం కాదు. నువ్వు చెప్పిన సోది ప్రతిదానికి ఒకరోజు తీర్పు తినని చెప్పాలా. నేను మొన్నెప్పుడు మా సంఘంలో చెప్పాను, ఈ ఫోన్లు గంటల తరబడి మాట్లాడే వాళ్ళని నేను అనుకున్నాను, నిన్నటి జ్ఞాపమే ఉండలేదు, నన్ను ఏం చెప్పామో జ్ఞాపకం ఉండలేదు. అందుకే కదా పుస్తకం మీద రాసుకుంటున్నాం, కాల్ రికార్డింగ్ పెట్టుకుంటున్నాం. ఈడిన్ని గంటలు మాట్లాడేస్తాను, ఇట్లన్నిటికీ లెక్క ఎప్పుడు అప్పు చెప్తాడో, ఎలా చెప్తాడో అనిపించేస్తున్నాను. మీరు కూడా ఆ బ్యాచ్ కనపడవాళ్ళు అందరికి అలా చెప్తుంటే, బైబిల్ ఉందా లేదా? నీ నోటు ద్వారా పలికే ప్రతి మాటకు తీర్పు తిన్నాన లెక్క అప్పగించు. ఆ భయమన ఉండాలి మనకి. హల్లెలూయా. ఈ సంవత్సరం నుంచి సోదిగా చెప్పవలసింది ఏం చెప్పాలా? దేవునికి స్తుతులు చెప్పాలి. ఈ స్తుతి నీ స్థితి మార్చును గాక. గట్టిగా హల్లెలూయా, ఆమేన్. తర్వాత మూర్ఖత్వం అగ్గుపరచుట గృహదేవతలను పూజించుట సమానము. యెహోవాను నీవు ఆజ్ఞను విసర్జించితివి గనుక. చూసారా, జనాలు చెప్పారని చూచి చూడనట్టుగా ఉన్న సౌలు రాజు పని ఏమైపోయిందంటే, దేవుడు విసర్జించేసుకున్నాడు. దేవుడు విసర్జించుకుంటే ఏమైంది? ప్రాణం పోలేదు, రాజ్యర్కం పోయింది. పోనీలే, నేను పోయాను, ఓడిపోయాను, నా కుమారుడికి యోనాతానుకన్నా వస్తుంది అనుకున్నాడు. దేవుడు అక్కడి నుంచి కూడా తీశాడు. మీరు అదే గమనించుకోవాలి మన జీవితంలో ఎప్పుడు కూడా. పోనీలే అనుకోకండి, పోయినిందా ఇంకా మన దేవుడు మనల్ని ధరిచారు. మళ్ళీ ఎప్పుడైనా సౌలు రాజు ఎక్కడం చూసారా మీరు? సౌలు కుటుంబం దీవించబడడం చూసారా? పతనం అయిపోవడం ప్రారంభిస్తుంది. మూర్ఖత. చాలా మంది అంటే ఆడు మూర్ఖుడండి బాబు అంటారు. నేను అంటాను, అలాంటి మూర్ఖత్వము మాయా విగ్రహములతో సమానము. హల్లెలూయా. అంటే ఈ మాయా విగ్రహములు అనే మాటకు అర్థం ఏంటంటే, వాళ్ళకు వాళ్ళే రాజులుగా, వాళ్ళకు వాళ్ళే అధికారమైన మాటలు, ఇంకెవడి మాట వినరు, లోబడని ప్రజలు. అలాంటి వాడు పూర్తిగా తుతనెగ్గడు. నేను అందుకే అంటాను, మనుషులు దయ ఉండాలా? దేవుడు మనుషులు దయ ఉండాలి. నీ వీధిలో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, రక్త సంబంధులు నిన్ను మెచ్చుకోవాలి, నువ్వు చేసేది మంచి పని అని దయ ఉండాలి. తర్వాత దేవుడు దయ ఉండాలి. అప్పుడు నీవు వద్దెల్లుదువుగాక. అంతే తప్ప నీకు నువ్వు వద్దెళ్తే పని అవ్వదు.
నీ గర్వం నిన్నెప్పటికైనా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒకడు ఎవడైనా గర్విస్తున్నాడంటే కంగారు పడుకో, వాడు ఎక్కడో దగ్గర పతనం అయిపోతాడు. యవన బిడ్డలకు తెలుసు, ఎవడైనా 60 కాకుండా 100కి ఎక్కింతున్నాడు బండి అంటే ఇంక చివరి పూట అదే అనిపిస్తుంది మాట సెల్ఫో అంటే ఇంక అది ఎప్పటికైనా ప్రమాదం చేసేస్తుంది. ఈ పూట దేవుడిని ఈ నూతన సంవత్సరం 2025లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అర్పించడం కాదు దేవునికి, మొదటగా మనమే దేవునికి అంగీకారంగా ఉందుముగాక. మన మాట తీరు, ప్రవర్తన, ఆలోచన, వస్త్రధారణ, వినడం, మాట్లాడడం, మనం ఎక్కడుంటే అక్కడ క్షేమం ఉండాలి. ఆమేన్. మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. మనకి ఇంటికాడ భోజనం చేస్తుంటే ఆడెవడో వచ్చాడు, మొక్కరుడు యవనస్తుడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న నా కూర లాగట్టిపోతున్నా, అయ్యారు అంటాను. తింటున్నా. నేను ఒక పాస్టర్ అన్నా పట్టుకెళ్ళాను. ఆడొచ్చాడు, ఏదో అడవాడు చేశాడు, కనిపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ కూర తెచ్చింది. నేను అన్నాను, ఏంటి అన్నా. ఆడికి తెలితే అయ్యారు నిప్పుల మీద పోటేసుకున్నట్టు అయిపోద్దండి. అంటే ఆ యవనస్తుడు ఎంత వజ్రమో మీరు ఆలోచించండి. తిన్నాక అన్న కూర అట్టిపోతుందో అని. నేను మరలా చెప్తున్నాను, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఇల్లు సంతోషించబడాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ రాజా కుర్చీలు అడగండి, చక్కగా తగ్గించుకోండి. ఆ తగ్గింపే మీకు ఘనత తెచ్చున్నది. ఇంకో తల్లి అయితే ఇంకా చీర కానీ, మన మొక్కరోళ్ళు అయితే ప్యాంట్ కానీ ఇంక మడతాడనివ్వరు, అలా కూర్చుంటారు. ఆడ కూర్చు ఆడు ఎవడో ఒక లేచే వరకు ఆడు అలాగే నిలబడిపోతాడు. నలిగిపోతే మళ్ళీ ఇస్త్రీ చేసుకోవచ్చు, కానీ గౌరవం పోతే మళ్ళీ రాదు, నువ్వెంత ఆత్మీయుడు అయినా సరే. అందుకని తగ్గింపులోనికి ఈ నూతన సంవత్సరంలోనికి దేవునికి మనం అంగీకారంగా మారుదుము గాక. దేవుడు అప్పుడు సంతోషిస్తాడు మనం చూసి. మన ఆర్భటాలు చూసి దేవుడు సంతోషించు. నువ్వు విస్తారమైన పాపం చేసి ఒక 5 లక్షలు నువ్వు కానుకలు పెట్టేసి చెక్కి రాసి ఇచ్చేసినంతలో మేము చప్పట కొట్టేస్తాం, నీకు సన్మానం చేస్తాం, దండలు వేస్తాం, ఇక ఫ్లవర్ బుకే నీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే 5 లక్షలు చిన్న పని, సగం అప్పులే తీరిపోతాయి. కానీ సంఘ పెద్దలు మీరు అందరూ శ్రద్ధలు కొట్టేసి మా ఇంటికి రా నన్ను తీసిపోతారు. కానీ దేవుడు అంటాడు, నాకు అవసరం లేదు వాడు. మనం దేవునికి అంగీకరించబడాలి. ఈ ఉదయకాల సమయంలో నేను ఇక్కడికి ముగించేశాను. మీరు అర్థం చేసుకోండి, నిశ్చయముగా నీవు నేను అలాగా దేవునికి అంగీకారంగా ఉంటున్నామా? ఇప్పటి వరకు ఉండకపోతే సంతోషం, దేవుడు మరొక సంవత్సరం మనకిచ్చాడు. ఇక్కడి నుంచైనా ప్రారంభించుదుముగాక. పెద్దయ్య గారు అంటాడు, గతం మనం మార్చలేము, కానీ ఇక్కడి నుంచైనా మనం మార్చుకుని బ్రతకచ్చు. దేవునికి అంగీకారంగా మనమే ఉండాలి. మన పాట, మన భక్తి, మన వస్త్రధారణ. మన భక్తి ఎలా ఉండాలో తెలుసా? ఇంకొకడు చూసి నేర్చుకోవాలి. నువ్వు గంటల తరబడి ప్రార్థన, బైబిల్ చదవడం, పరిశుద్ధంగా ఉండడం, పాపాన్ని, లోకాన్ని వద్దనుకొని దేవుని కొరకు బ్రతుకుతో చూడు. అలా ఇంకొకరికి ఇన్స్పైర్ అవ్వాలి నువ్వు. అంతే తప్ప పల్లి దొల్లినట్టుగా, కుక్కకు తిరిగేసి వాంతి మళ్ళీ కక్కేసి మళ్ళీ తినేసినట్టుగా అలా ఉండకూడదు. అలా ఉంటే కాలం గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ మంచి సాక్ష్యం కోల్పోతావు. దేవుడు నిన్ను అంగీకరించలేడు. సౌలు రాజు అనుకున్నాడు, నేను చేసేసాను దేవుని పని, దేవుడు చెప్పిన అమాలేకులందరిని చంపానని. కానీ లేదు, ఎక్కడో పొరపాటు పడ్డాడు. తన జీవితంలో మానని ప్రమాదం పొంచి తెచ్చేసుకున్నాడు. ఈ పూట నేను ఇక్కడికి ముగిస్తున్నాను క్వశ్చన్ మార్క్గా. దేవుడు నీ బలులు, అర్పణలు చూసి సంతోషిస్తున్నాడా, లేక నిన్నే చూసి సంతోషిస్తున్నాడా? అలాగే మోకరించండి, చిన్ని ప్రార్థన చేసుకోండి. దేవునికి వాగ్దానాలు ఎన్నో చేస్తావు, ఎన్నో ప్రమాణాలు చేస్తావు. నువ్వు ప్రభా నన్ను బ్రతికిస్తే నేను ఎలాగుంటాను,
నన్ను కనికరిస్తే ఎలాగుంటాను, నాకు వివాహం అయితే, నాకు ఉద్యోగం వస్తే నేను ఎలాగుంటానని చెప్పి ఎన్నో అంగీకారమైన మాటలు చెప్పి ఇవాళ నువ్వు దేవుని చేత అంగీకరించబడలేకపోతా ఉన్నావు. ఎందుకంటే నీ పాపం, నీ పాపిష్టమైన ఆలోచనలు. ఈ నూతన సంవత్సరంలో ఎందుకో దేవుడు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాడు, నాకు నీవు అంగీకారమై ఉండాలి, నాకు నీవు కావాలి. మొదట్లో చెప్పు ప్రభా, రోజుకు 1 గంట ప్రార్థన చేస్తాం, ఇవాళ అంగీకరించబడలేకపోతున్నాం మనం. మొదట్లో చెప్తాం, ఇగో ఈ సంవత్సరం అంతా నేను దేవుని పరిచర్య చేస్తామని, అంగీకరించబడలేదు. నేను పలానాది చేస్తానని చెప్పావు, ఇప్పటికీ అంగీకరించబడలేకపోయావు. ఇక పలానా వ్యక్తిని నేను ప్రభులోనికి నడిపిస్తానన్నావు, ఇప్పటికీ దేవుని చిత్తం చేయలేకపోయావు. చేశాను అనుకుని సంవత్సరం దాటిపోయావు అంతే తప్ప నా దేవుడు నిన్ను చూసి, నన్ను చూసి ఆయన అంగీకరించబడలేకపోతా ఉన్నాడు. ఎంతమంది ఈ వాక్యం నాకు అర్థమైంది, నేను దేవునికి ఇచ్చిన మాట నెరవేరుస్తాను, ఆయనకి నేను అంగీకారంగా మారుతాను, అలాంటి మనసు వాంఛ నాకు దయచేయమన్న వాళ్ళు మీ కుడి చేయి పైకి చాపి ఇప్పుడే తీర్మానం చేసుకోండి. బైబిల్ చదువుట, ప్రార్థించుట,